గత 5 రోజుల క్రితము నేను యూపీఏ గవర్నమెంట్లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఐటీఐఆర్ ఇక్కడ హైదరాబాదులో ఇక్కడ ఐటీఆర్ శాంక్షన్ సంబంధించిన అనుమతులు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఐటీఆర్కి అనుమతులు ఇవ్వడం జరిగింది అని గత 5 రోజుల క్రితము నేను ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ యావత్తు దృష్టికి తీసుకే విధంగా ప్రధానంగా యువతీ యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అంశం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ ఐటీఐకి సంబంధించిన ఈ యొక్క సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో మంజూరు ఐటీఐ ఇచ్చింది అనే దాని మీద ఇది క్యాన్సల్ కావడానికి 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్కు మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు, అనాలోచితంగా మాట్లాడింది కాదు. ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన. దీనికి సంబంధించి నేను మా గాంధీ భవన్ సంబంధించిన పిఆర్ఓ హరి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది విమర్శ కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ బాబు జరా ఫోన్లు మాట్లాడొద్దని చెప్పేవారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు? 15 లక్షలు. అంటే 10 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది. ఇగో సెంటర్ గివ్ సిటీ ఐటీ 2.19 lakhs కోర్స్ బూస్ట్. విన్నారా ఇది బాబు? ఇది వస్తుందా మీకు? జూమ్ తీసుకోండి ఇది. ఎందుకంటే మళ్ళీ నేను రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది నేను ప్రింట్ చేసుకొని వచ్చింది కాదు. ఇది నేనేదో సొంతంగా ఇంట్లో ముద్రలు తీసుకొచ్చి కాదు ఇది. ఓకే, ఇది చూసుకోండి అమ్మా జాగ్రత్తగా. ఇది ఓకే వచ్చిందా జూమ్? ఓకే, ఇదొకటి. అట్లాగే ఇదేంటి తెలంగాణ ఐటీ సెక్టర్ ట్రైవ్స్ డిస్పైట్ నో ఐటీఐఆర్ అంటే ఏంది తెలుగులేదు. ఇది అర్థమైంది కదా? ఈ జూమ్ తీసుకోండి అమ్మా. ఓకే ఏమ్మా
ఎవరన్నా అంటే మీకు ఎవిడెన్స్ కొంత టీవీలలో ఎవరైనా విమర్శిస్తే దీని మీద మళ్ళీ వస్తా ఆ సబ్జెక్ట్లోకి వస్తా. ఇది ఒక ఎవిడెన్స్ని మీరు రికార్డ్ చేసుకోండి ఇది. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIR హైదరాబాద్. బాబు ఇది కూడా చూసుకోండి. ఇది కూడా ఈ 3 ఎవిడెన్స్లు ఇవి. ITIR సంబంధించిన యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అనుమతులు ఇచ్చిన దాని మీద ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ ఇది, గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది, ఎవిడెన్స్ ఇది. ఏం బాబు తీసుకురా? ఓకే. కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రభుత్వాల మీద విమర్శ కాదు. తెలంగాణ బిడ్డగా ఈ 10 ఏళ్ళు ITIRని రద్దు చేసినటువంటి మళ్ళీ తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వమే కదా, మళ్ళీ ప్రధానమంత్రి 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. అందులో 2 కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు. వాళ్ళు కూడా హైదరాబాదులో చూడండి ఎంపీలు అక్కడ సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ, మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ, చేవెళ్ళ ఎంపీ బీజేపీ, మెదక్ ఎంపీ బీజేపీ. 4 కదా. అంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ 4 ఎంపీలను హైదరాబాదు ప్రజలు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు గెలిపించి. మీ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా జగ్గారెడ్డి తెలంగాణ యువతీ యువకులకు ITIR వల్ల ఉద్యోగ అవకాశాల దాంట్లో మీకు విషయాలు తెలవాలి కాబట్టి నేను 5 రోజుల కంటే ముందు పెట్టిన ప్రెస్ మీట్ని మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేస్తున్నానంటే దీని మీద ఒక బీజేపీ ఎంపీ రఘు దీని మీద ఒక కామెంట్ చేసిండు, నేను టీవీలో చూసినది. ఓకే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చారు కదా. సపోజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్లో వచ్చి ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజలు చేసి ఉంటే, లేకపోతే తెలంగాణ నుంచి 14 సీట్లు ప్రజలందరూ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినా అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాళ్ళేమో. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఉంటే 2012, 12, 13 సంవత్సరంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ITIR అనుమతులు ఇచ్చారో హైదరాబాద్కి, మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనవి సోనియమ్మ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ITIR బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకున్న 16 సీట్లలో మళ్ళీ 14 సీట్లు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం ఎంపీలను. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అవుతారు. ఆ నమ్మకం వచ్చింది మాకు. ప్రజలు ఆ రకంగా మాకు విశ్వాసాన్ని కలిగించారు. కానీ అప్పటిదాకా మా బాధ్యత ఏంది, ఈ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా
మేము ఇక్కడున్న కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయినా అయిపోతే మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా. హైదరాబాద్గా ఐటీఐఆర్ మీరు తీసుకొచ్చారనుకోండి, మీకే మంచి పేరు వస్తుంది కదా. ఈ ఆలోచన మీరు ఎందుకు చెయ్యరు? మిమ్మల్ని పొలిటికల్ విమర్శ చేస్తలేం. ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి, మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి. ఈ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి, తప్పేం లేదు కదా. కాబట్టి దీని విషయంలో నేను పార్లమెంట్ అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, గతంలో ఈ రకంగా జరిగింది, మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో, ఇకనైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత తప్పకుండా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తా. ఐటీఐఆర్ని మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తా. ఇదొక విషయం. ఇది 2012 సెప్టెంబర్ 8వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీఆర్కి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 20, 2013 అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. ఒకటి. రెండవది, 50,000 ఎకరాలలో హైదరాబాదులో ఐటీఐఆర్లో భాగం, అంటే అందులో ఐటీ ప్లస్ ఐటీఈఎస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఎట్లా, దాదాపు ఈ ఐటీఈఎస్ ఈ 50,000 ఎకరాలలో ఈ ఐటీఆర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా 3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయి. అట్లనే దాదాపు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్, ఈ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు 60 లక్షల ఉద్యోగాలకు వచ్చేవి అనేది అంచనా. అంటే ప్రాసెస్లో ఈ వ్యవస్థ ద్వారా స్టెప్ బై స్టెప్, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఓకే. కానీ మోడీ గారి ప్రభుత్వము ఏప్రిల్ 2016లో ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 2016 అట్లాగే ఈ పథకాలు అమలు జరిగితే ఎస్సీజెడ్లు ఈ ఎస్సీజెడ్లు అనేది గతంలో జయపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదొక ప్రక్రియ. కానీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుంది, అందులో చాలా మిస్ అయిపోయినాం మనం. ఓకే. ఈ ఎస్సీజెడ్ల ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్స్, వేర్ హౌస్ జోన్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ మొత్తం హైదరాబాదులో విస్తరించేవి. ఇది గమనించాలి యువతీ యువకులు, తెలంగాణ ప్రజలు గమనించండి. అట్లాగే హైదరాబాదులో 3 కారిడార్లు కూడా మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, మామిడిపల్లి, రావిర్యాల, ఆదిపట్ల, మహేశ్వరం మరియు పోచారం ప్రాంతాలలో అనేక రకాల యూనిట్లు వచ్చేవి. ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంత గొప్ప ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వము నిలిపివేయడము బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు
అందులో 2 సెంట్రల్ మినిస్టర్స్, ఒక రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మళ్ళీ ఈ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్కి తీసుకురావాలని రెండోసారి మళ్ళీ ఒకసారి నేను బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్స్ని, వీళ్ళ ద్వారా మోడీ గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఇందులో మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా రాజకీయ విమర్శ లేదు. ఇది తెలంగాణ గడ్డ మీద హైదరాబాదులో ఐటీఆర్ తీసుకొచ్చి ఆనాటి యూపీఏ చేసిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ప్రయత్నాన్ని నిలిపివేసిన ఐటీఆర్ని మళ్ళీ ఆపిన మోడీ గారి ప్రభుత్వమే తీసుకురావాలనేదే నేను మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ ద్వారా నేను తెలంగాణ సమాజానికి తెలిసే ఒక ప్రయత్నంలో భాగమే ఈ యొక్క మళ్ళీ రెండోసారి ప్రెస్ మీటు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను 5 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ ద్వారా నేను ఇక్కడున్న 2 సెంట్రల్ మినిస్టర్లకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటా. మళ్ళీ చెప్తున్నా, నేను మిమ్మల్ని, ఇది విమర్శ కాదు, ఇది మిమ్మల్ని ఎప్పుడప్పుడు మీది బాధ్యత, మాది గుర్తు చేసే పని. రూలింగ్ ఉన్నదేంది, మీరు మర్చిపోతుంటారు అనేక ఒత్తిళ్ళలో, మీరు అనేక పనులలో మీరు మర్చిపోతుంటారు కాబట్టి ఒక్కోసారి మిస్ అవుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ప్రతిపక్ష పార్టీ, స్టేట్లో మేమే, కానీ సెంట్రల్లో ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేము ఇక్కడ 5 రోజులకు ఒకసారి 2 సెంట్రల్ మినిస్టర్లకు జ్ఞాపకం చేయించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత వారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి తర్వాత మేము ఎప్పటికప్పుడు దీన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. ఇది మా ప్రయత్నం, మా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సెంట్రల్లో మా ప్రయత్నం మీద జ్ఞాపకం చేపించి మీ ద్వారా ఐటీఐఆర్ని హైదరాబాద్కి తీసుకురావాలా. మీరు తీసుకురాలేకపోతే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసిన తర్వాత తెచ్చుకోవాలా. ఇది వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగ్గారెడ్డి ఈ యొక్క ఐటీఐఆర్ సింగిల్ ఎజెండా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ, ప్రభుత్వాల యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మేము మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి సెంట్రల్ మినిస్టర్లకు, బీజేపీ గవర్నమెంట్కి, తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఏమంటావు చారి రఘునందన్ ఏమన్నాడు? రఘు ఎంపీ ఏమన్నాడు ఐటీఐఆర్ గురించి? ఓకే, మీరు ఏమాడుతున్నారు అంటే చారి లేదా గాంధీమాన్ మీడియా, మీ ప్రశ్న ఏంటంటే ఈ ఐటీఐఆర్కి సంబంధించి నేను ప్రెస్ మీట్ తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ దీని మీద విమర్శ చేసిండు అని, అందులో ఏంది ఐటీఐఆర్ గురించి ఐఈ కూడా తెలియదు అనేది ఒక కామెంట్ చేసిరు వాళ్ళు. నేను కొన్ని విషయాలు ఓపెన్గా ఒప్పుకుంటా, చాలా ఓపెన్గా ఒప్పుకుంటా. అంటే వాళ్ళు కొంత నా మీద ఎవరైనా అనుకోకుండా విమర్శలు చేసినా నా లోపాలున్నా నేను ఒప్పుకుంటా, నా తత్వం అది. అంటే ఆయన అనేది ఇండైరెక్ట్గా ఏంటంటే ఐటీఆర్ అంటే నీకు ఎడ్యుకేషన్ పరంగా నీకు దీని మీద అవగాహన లేదు అనేది బీజేపీ రఘు అన్న మాట. ఎడ్యుకేషన్ పరంగా నిజంగా నేను చాలా వీక్, మీకు కూడా తెలవాలి, రఘు కూడా కొంత తెలవాలి, ఛానల్లో వచ్చింది కూడా అనేక మందికి కొంత కలవాలి. జగ్గారెడ్డి అనే
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎడ్యుకేషన్ పరంగా ఆయన అన్నమాట నేను, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్గా ఆపేసిన, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. రఘునందను బాగా చదివిండు, అడ్వకేట్ కూడా చేసిండు, ఆయన అడ్వకేట్ కూడా చేసిండు. ఆయనకు చాలా తెలివి కూడా ఉంది. అయితే నాకు రఘునందన్కి ఆయన చేసిన విమర్శకు నాకు తేడా ఏంటంటే, ఆయనేమో పుస్తకాలు చదివిండు, ఆయనేమో పుస్తకాలు చదివి మాట్లాడుతుండు. నేను జీవితం చదివిన. ఓకే, పుస్తకాలలో ఏముంటుంది, ఎవరో రాసింది ఉంటుంది. జీవితం ఏంటిది, ప్రాక్టికల్ జీవితం అంటే. నాకు నిజంగా చదువు రాదు, కానీ ఐటీఐ గారి గురించి మా హరి గారు చెప్పిన తర్వాత, మా ప్రోటోకాల్ హరి గారు చెప్పిన తర్వాత, మా పిఆర్ఓ గారు చెప్పిన తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా జీవితం చదివి వచ్చినా కాబట్టి అందులో కష్టాలు ఏంటిదో నాకు తెలుసు. మెరిట్ స్టూడెంట్కి ఏం తెలుస్తుంది చెప్పు? అమ్మాయిలు చదివిస్తారు, పోతారు, చదువుకుంటారు, డైరెక్ట్గా ఒకళ్ళతో డాక్టరు ఇవి అవుతారు వాళ్ళు. కానీ జగ్గారెడ్డి అనేవాడు జీవితం చదివిండు. అంటే మాకున్నంత అనుభవాలు డిక్షనరీ చదివిన వాళ్ళకు ఉండదు. మేము డిక్షనరీ లేకుండానే అన్నీ చెప్పేస్తాం. మేము వాళ్ళు డిక్షనరీ చదివి చెప్పాలి మళ్ళా. అర్థమైందా? ఓకే, కాబట్టి ఈ ఐటీఆర్ అనేది అది ఆయన మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు మీకు చెప్పిన అనుకుంటే మీరు ఓకేనా? చెప్పు. ఇంకో మాట ఏంది, ఇంకో విమర్శ రఘు. ఓకే, మళ్ళీ మీరు గాంధీభవన్ మీడియా మళ్ళీ ఒక ప్రశ్న నన్ను అడిగింది. అంటే మీ ప్రశ్నలు ఏంటంటే, ఇది టీవీలలో వచ్చింది కాబట్టి అందరు చూసారు. మీరు గాంధీభవన్ మీరు ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే వాళ్ళ యొక్క విమర్శలకు నిజాలు ఎంత అబద్ధాలు ఎంత కూడా తెలవాల్సిన బాధ్యత కాబట్టి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. రఘునందను అన్నమాట ఏంది, బీజేపీలో జగ్గారెడ్డిను, ఆర్ఎస్ఎస్ జగ్గారెడ్డి అంటే అదే కదా, బీజేపీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుండని నన్ను ఆయన రఘునందన్ అన్నాడు. నేను ఆ రోజు అది దాచుకునేది ఏముంది, 4-5 ఏళ్ళు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్గా శాఖలో పోయేటోని, గంట సేపు ఆడుకునేటోళ్ళము, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చెప్పింది ఇని వచ్చేటోళ్ళము. ఇది నేనేం కాదని అంటలేను. ఇది ఒప్పుకుంటే కూడా మా దాంట్లో నాకు పడ్డాడు కూడా ఇది ప్రచారం చేస్తారు. మా దాంట్లో కూడా అరే జగ్గారెడ్డి శాఖలో పోయిండే అంటే ఇది కట్ చేస్తారండి, సెన్సార్ చేసి ఇది కూడా నడిపిస్తారు. మా ఢిల్లీ కూడా పంపిస్తారు. ఇది అరే గాంధీభవన్ నుండి జగ్గారెడ్డి శాఖ పోయిండే అంట అని చెప్పారు. దొంగతనం ఏముంది, తప్పేముంది అట్లా? ఆ వయసులో కాంగ్రెస్ పార్టీలు నన్ను పిలిచి కూర్చొని పెడతారా? ఆ చిన్న వయసులో ఆ రోజు శాఖలు నడిచేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు నడిచేటి పిల్లలము పోయేటోళ్ళము. కాబట్టి అదేమి ఇదేం కాదు. నేను శాఖ పోయేటప్పుడు ఈనాడు ఉన్నాడు. నేను ఇది ఎప్పుడు అంటే రఘునందన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంట్రా ఎంతనో, రఘునందన్ది డేట్ ఆఫ్ బర్త్ ఏమంటున్నాను, తొందర ఏంట్రా. నా వయసు ఇప్పుడు 58 ఏళ్ళు. నేను అనుకుంటా నేను ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం కదా శాఖగా పెట్టేవాళ్ళం అంతా. ఎవరు అంటే నాకంటే ఒక సంవత్సరం చిన్న అతను.
అయినా సరే ఆయనకు అప్పుడు ఇవన్నీ తెలివాయి, ఈ శాఖలు గీకలు ఆయనకు తెలివాయి. ఆయన డైరెక్ట్గా శాఖకి సంబంధం లేకుండా డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి ఆయనకు తెలియదు. అంటే ఇది నేను ఇది కొంత క్లారిటీ కోసం చెప్తున్నా, ఇది విమర్శ, ఇది కౌంటర్ కాదు, కొంత క్లారిటీ కోసం చెప్తున్నా. ఇంకోటి ఏంది, తల్లిపాలు తాగి రొమ్ము. నేను చాలాసార్లు టీవీలలో చూసిన, ఇది ఒకటే చెప్తుంటాడు అతను, ఆయన ఒకటే చెప్తాడు. మళ్ళీ కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరు చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగ్గారెడ్డి క్యారెక్టర్ ఏంది, జగ్గారెడ్డి ఎలాంటి వ్యక్తి, జగ్గారెడ్డి ఎట్లా కష్టపడతాడు, ఎట్లా పనిచేస్తాడు అని. బీజేపీలో చిన్న వయసు రఘుదే, చాలా చిన్న వయసు రఘుదే. ఈయనకేం తూదెల్ల తాదెల్లదు బీజేపీలో కథ. నేను బీజేపీ చరిత్ర అంతా చూసినోని. ఈ తల్లిపాలు అనేది నాకు అర్థం కాలేదు అంటే, ఆ రోజులలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు రాజకీయంగా ఆ రోజులలో. ఇది నేను 80 సంగతి చెప్తున్నా. ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి, ఓన్లీ అద్వానీ గురించే తెలుసు. ఇక బీజేపీ హైదరాబాదు తెలంగాణలో ఒక నరేంద్ర గారి గురించి, టైగర్ నరేంద్ర, బండారు దత్తాత్రేయ, ఫస్ట్ వాళ్ళ పేర్లు వినబడుతుండే, బండారు దత్తాత్రేయ. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏదో బండారు దత్తాత్రేయ గారికి తెలుసు. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ తల్లిపాలు తాగి అనేది మంచిగా అనిపిస్తలేదు. దానికి ఆ రోజు తల్లి పాత్ర ఎవరు తెలుసా? ఆ రోజులలో బీజేపీ పొలిటికల్గా ఎవరికి లేదు అసలు. బీజేపీ పేరు మీద లీడర్లు అంతే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఒక బ్యానర్ కావాలంటే ఆ రోజులలో ఒక బ్యానర్ బీజేపీ అంతే. ఆడ తల్లి ఎవరు తెలుసా? తల్లి పాత్ర జగ్గారెడ్డిది ఆ రోజులలో, బీజేపీ పార్టీది కాదు. విన్నారా? ఆ రోజు తల్లి పాత్ర ఎవరయ్యా అంటే నేనే తల్లి పాత్ర ఆ రోజులలో. అంటే నా కష్టం మీద నేను ఎదిగినోడిని. ఇంకోసారి ఈసారి మాటలు మాట్లాడి నేను కౌంటర్ ఇయ్యా. కాబట్టి ఎవరు దయాదాక్షిణాల మీద జగ్గారెడ్డి రాజకీయంగా రాలేడు. స్వశక్తితోటి నా కష్టం మీద నేను, మీన్స్ నా తల్లి కష్టము, నా తల్లి యొక్క ప్రోత్సాహము, నా తల్లి కష్టం మీద నేను కష్టపడి ఒక నాయకుడిగా ఎదిగిన. ఆ వయసులలో కాంగ్రెస్ పార్టీలో మేము పోయేంత పర్సనాలిటీస్ కావుమాయి. మాకేదో బ్యానర్ కావాలంటే బీజేపీ, అప్పుడు ఎవరు ఉంటారల్లా, ఎవరు అసలు బీజేపీ పార్టీ కూడా ఎవరు తెలియదు ఆ రోజులల్లో. ఆ రోజులల్లో జగ్గారెడ్డి కష్టపడి ఆడొక కౌన్సిలర్ అయ్యిండు, ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. విన్నారా? నేను రఘుని విమర్శించా, నేను ప్యూర్ లీడర్ని కదా, ప్యూర్ ఒరిజినల్ వర్కర్ని, లీడర్ని. నేను కష్టపడి వచ్చినోని, పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రోగ్రాములు చేస్తోని, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తోని, తన్నులు తిన్నట్టు పోలీసు లాఠీ చార్జీలు తిన్నాము, జైళ్ళలో పడ్డాము. ఆ వయసులోనే నన్ను 10 రోజులు స్టేషన్లో కూర్చోబెడుతుర్రి. ప్రజా సమస్యల పోరాటాల మీద 10 రోజులు జైల్లో, మాకు బెయిల్ కూడా ఇచ్చేటోడు ఉండకుండా ఆ రోజులలో. అప్పుడు రఘునందన్ అనుకుంటా గల్లీ గోటీలు ఆడుతున్నాడు అనుకుంటా ఆ రోజులలో. గల్లీలలో గోళీలు ఆడుకుంటున్నా ఆ రోజులలో. నేను గోళీలు ఆడేటప్పుడే రోడ్డు మీదకి వచ్చిన రాజకీయంగా. ఒక దిక్కు గోళీలు ఆడుకుంటేనే అప్పటికే నేను ఫీల్డ్లోకి వచ్చిన, ఏదో ఒకటి కలిగించుకొని చేస్తుంటే. కాబట్టి మనం విమర్శ చేసేటప్పుడు అవతలని యొక్క వ్యక్తి యొక్క నిజంగా ఏదో నోరుంది కదా, ఒకటి అనేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వేస్ట్ అదంతా. ఐటీఐఆర్ సంబంధించి నేను ఎక్కడన్నా ఒక్క మాట విమర్శించినా నాయన, అప్పుడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్కి ఐటీఐఆర్ ఇచ్చిర్రు, మీరు బీజేపీ మోడీ గారు వచ్చి, అప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన రఘు ఎల్లున్నాడా? అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడా? ఇప్పుడు
లేదు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ 15లో ఎక్కడున్నాడు 14లో బీఆర్సీలో ఉన్నాడు కదా. అరే మరి నువ్వు నీకు మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నీకేం తెలుసు? నువ్వు ఇప్పుడు ఎంపీ కాగానే నీకు ఆ చరిత్ర అంతా తెలుస్తుంది. నీకేం తెలుసు? అది ఏంటి తూ తెలియదు ఆ తెలియదు. నాకు తెలుసు అసలు వాట్ ఈజ్ బీజేపీ, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, వాళ్ళు ఏం లెక్కేంది, పత్రం ఏంది, ఎప్పుడు కత్తితోటి ఆడగొడుస్తారు నాకు తెలుసు. నీకేం తెలుసు? ఇంక పూనల్లా చాలా పెద్ద కథలు ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైనా సీరియస్గా మళ్ళీ ఒకసారి వస్తే ఇక ఒకసారి అదే డిబేట్ పెడతా. మళ్ళీ ఒకసారి నా జోలికి వచ్చిరనుకో వీళ్ళు వస్తే నేను అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆడ ఎట్లా కుట్రలు ఉంటాయి, ఎట్లా కుతంత్రాలు ఉంటాయి, ఎట్లా మెడక ఎట్లా కోస్తారు, కడుపులో ఎట్లా పొడుస్తారు, చెప్పి పొడుస్తారా చెప్పకుండా పొడుస్తారా, సిద్ధాంతాలు ఏంటి, ఈ సిద్ధాంతాల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయా, ఇట్లా చాలా నాకు చాలా అనుభవం ఉంది. నాకు ఈ అనుభవం ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు కూడా తెలుసు, బండి సంజయ్ గారు కూడా తెలియదు. పాప ఆయన కూడా ఇంకా బయటికి రాలే అప్పటికి. కాబట్టి దయచేసి వీలైనంత వరకు నేను ఐటీఐఆర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని పనిచేసుకోండి. జగ్గారెడ్డిని మీరు ఇట్లా ఏదో అనేసారు అనుకో, నేను ఒకరోజు అదే పెట్టుకుంటా. ఎందుకు అనవసరం కాదు. మీరు గవర్నమెంట్ ఉన్నారు, అపోజిషన్ కేంద్రంలో అపోజిషన్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఐటీఆర్ గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నా, మిమ్మల్ని కలుస్తా అంటున్నా, రిప్రజెంటేషన్లు ఇస్తా అంటున్నా, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేపిస్తాను అంటున్నా. మీరు ఇది ఇచ్చిరనుకోండి మీకే మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి నేను ఇక నెక్స్ట్ మళ్ళీ బండి సంజయ్ గారి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కలిసి అప్పుడు కూడా మళ్ళీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత 5 రోజులకు కార్యాచరణ కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఐటీఐఆర్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ యువతీ యువకులకు ఇది ఒక కడుపు పుష్కలంగా ప్రతి యువకుడు అర్హతలు ఉన్న వాళ్ళకు, ఎడ్యుకేషన్ అర్హత లేని వాళ్ళకు ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల జీవనోపాధి ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరము దీని మీద నా యొక్క ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అనే విషయాన్ని దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి బీజేపీ ప్రభుత్వం అని నేను మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.